హాయ్ ఫ్రెండ్స్, డబ్బు సంపాదించే 10 సులువైన మార్గాలు తెలుసుకుందాం. 1. యూట్యూబ్ ద్వారా ఆదాయం. వీడియోలు తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. వ్యూస్, సబ్స్క్రైబర్ల ఆధారంగా డబ్బు తప్పకుండా ఫ్రీలాన్సింగ్. ఫేవర్, అప్వర్క్, ఫ్రీలాన్సర్ లాంటి వెబ్సైట్లో ఖాతా ప్రారంభించండి. మీ టాలెంట్ను కంటెంట్ రైటింగ్, డిజైనింగ్, వాయిస్ ఓవర్, డేటా ఎంట్రీ వినియోగించండి. తప్పకుండా డబ్బులు వస్తాయి. స్టాక్ ఫోటోగ్రఫీ. మీరు తీసిన ఫోటోకు డబ్బు వస్తుందా? అవును. షట్టర్ స్టాక్. అడోబే స్టాక్లో ఫోటోలు అప్లోడ్ చేస్తే ఎవరికైనా అవసరమైతే కొనుగోలు చేస్తారు. మీ ఫోన్తో తీసిన ఫోటోలు ₹1,00,000 పెట్టే అవకాశం కూడా వస్తుంది. అందులో ఆన్లైన్ కోర్సెస్ చేయడం. మీ నాలెడ్జ్కు డబ్బు రూపం. మీకు ఏదైనా విషయం వచ్చా? ఉదయమి లేదా టీచబుల్ ద్వారా ఆన్లైన్ కోర్సు చేయండి. ఒకసారి పెట్టిన కోర్సు ఎప్పటికీ డబ్బు వస్తుంది. అఫిలియేట్ మార్కెటింగ్. మీ లింక్ ద్వారా వారు కొనుగోలు చేస్తే మీరు సంపాదించవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వాటిలో ప్రోడక్ట్స్కి మీరు లింక్ షేర్ చేస్తే వారు కొనుగోలు చేస్తే మీ కమిషన్ వస్తుంది. నో నీడ్ టు సెల్. వాయిస్ ఓవర్ జాబ్స్. మీ గొంతు మీ సంపద. మీరు తెలుగులో స్పష్టంగా చదవగలరా? ఫ్రీలాన్స్ వాయిస్ ఓవర్ జాబ్స్ కోసం చాలామంది వెతుకుతున్నారు. 10 నిమిషాల స్క్రిప్ట్ 500. ప్రింటెడ్ ఆన్ డిమాండ్. మీ డిజైన్ వాళ్ళ ఖర్చు. టీషర్ట్స్, మగ్స్పై డిజైన్ వేసి మీరు పెట్టుబడి లేకుండా అమెజాన్, రీడబుల్ లాంటి ప్లాట్ఫామ్ల ద్వారా అమ్మవచ్చు. కొనేవారు వస్తే ఉండగానే నెలకు 10,000 నుంచి 20,000. సోషల్ మీడియా హ్యాండ్లింగ్. ఇన్ఫ్లుయెన్స్కి మీరు అసిస్టెంట్ అయిపోవచ్చు. చిన్న ఇన్ఫ్లుయెన్స్కి కంటెంట్ పోస్టింగ్, ఎడిటింగ్. ఆన్లైన్ సర్వేస్ అండ్ ఆప్స్ అండి. నువ్వు టైం వృధా చేయకూడదు. గూగుల్ ఒపీనియన్ రికార్డ్స్, తోలున, స్వాప్ బుక్స్ వంటి యాప్లో సింపుల్ సర్వేలు చేస్తే డబ్బు వస్తుంది. అప్పుడప్పుడు 100 నుంచి 500. ఈ బుక్ పబ్లిషింగ్ అంటే మీ ఊహాశక్తి, మీ ఆదాయం. మీరు కథలు రాయగలిగారా? కిండిల్ డైరెక్ట్ పబ్లిషింగ్ ద్వారా ఈ కథలతో మనం డబ్బులు సంపాదించవచ్చు. ఇంగ్లీష్లో కావచ్చు, తెలుగు. ఈ పద్ధతులన్నీ మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ప్రారంభించేందుకు పెద్ద పెట్టుబడి అవసరం లేదు. చిన్నగా మొదలెట్టి శ్రద్ధగా కొనసాగితే డబ్బు అనేది వచ్చేదే. మరింత ఏదైనా కావాలనుకుంటే మనం చక్కగా చేసుకోవచ్చు.